నమస్తే అండి. నమస్తే. ఎలా ఉండబోతుంది రేపు జూన్ 4న? అసలు పోలింగ్ చాలా ఎక్కువ మొత్తాదులో కూడా జరగడం జరిగింది. 81% కూడా పోలింగ్ జరిగింది. ఎలా ఉండబోతుంది రేపు జూన్ 4న? మామూలుగా అయితే యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నా కూడా పోలింగ్ శాతం పెరుగుద్ది. లేదు సేమ్ సీఎం మళ్ళా రిటైన్ చేసుకుంటానికి కూడా ఇది ఒక కాజ్ అవుద్ది. ఇది ఎక్కువ పోలింగ్ శాతం పెరగటం. కాబట్టి ఏంటంటే రేపు తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తాడు. 120, 130 మధ్య వస్తాయి. అంటే మరీ అంత ఎగ్జాగరేట్గా వైనాట్ 175 అంటే అది ఇంపాసిబుల్. సో 120, 130 ఈ మధ్యలో వస్తాయి. నిన్నన్నారు 2% ఓట్ షేరింగ్ కూడా పెరగడం జరిగింది. అది ఓన్లీ మహిళల ఓటింగే. అది ఎవరికి ఎక్కువగా బెనిఫిట్ కలిగే అవకాశం ఉంది? ఇప్పుడు ఎవరైనా 2% పెరిగిందంటే ఏదైనా మనకు ప్రతిఫలం ఉంటుంది. మనకి ఆ పథకాల వల్ల వాటి వల్ల ఆ క్యాండిడేట్ వల్ల మనకు లబ్ధి చేకూరుతుంది అనుకుంటే ఆ క్యాండిడేట్కి ఇస్తారు. తర్వాత రెండో క్యాండిడేట్ ఇతని వల్ల మనకి ఏమి లాభం లేదు, ఇతను చేసింది ఏమీ లేదు, సెల్ఫ్ బోస్టింగ్ తప్ప ఏమీ లేదు అనుకుంటే అవి మొత్తం ఇటే పడతాయి. ఇచ్చేసిన ఏ సీఎం అయితే వీళ్ళకి వెల్ఫేర్ స్కీమ్స్ ఇంట్రడ్యూస్ చేసి అందరికీ ప్రతి ఒక్క కుటుంబానికి లబ్ధి చేకూర్చాడో ఆ క్యాండిడేట్కే ఓట్లు పడతాయి. ఆయనే మళ్ళా విన్ అవుతాడు. అంటే ఇక్కడ ప్రశాంత్ కిషోర్ మెయిన్గా అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ రాదు, పరాజయానికి పాలవుతుంది అని కూడా చెప్పడం కూడా జరుగుతుంది కొన్ని ఇంటర్వ్యూస్లో. అది ఏంటి ఆయన కాన్ఫిడెన్స్ ఏంటి? ఈయనేమో 151+ సీట్స్ వస్తాయని చెప్పేసి లండన్ వెళ్ళిపోయారు, ఆయనే ఓడిపోతారు వైసీపీ అని చెప్తున్నారు. ఇప్పుడు ఆ లండన్ వెళ్ళిన దానికి కూడా కొంతమంది ఏమని కామెంట్ చేస్తున్నారంటే ఈ దేవినేని ఉమా ఇలాంటి వాళ్ళు పారిపోయాడు లండన్, ఇక రాడు విజయమాల్యా లాగా అని చెప్పి అన్నాడు. మరి చంద్రబాబు నాయుడు కూడా వెళ్ళాడుగా అమెరికా, మరి ఆయన ఎందుకు వెళ్ళాడు? ఆయన కూడా పారిపోయాడా? రేపు కమింగ్ రిజల్ట్స్ దృష్టిలో పెట్టుకుని. అందుకని అదేంటంటే వాళ్ళు ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు కంపల్సరీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అవుతారు. అది అంటే మెయిన్గా కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓడిపోతున్నారని ప్రచారం కూడా జరుగుతుంది. అంటే పోలింగ్ సర్వేస్ కూడా వైసీపీ పక్కాగా కుప్పంలో వస్తాయని కూడా సర్వే చెప్తున్నాయి. అసలు ఏంటి సార్, అసలు అక్కడ గెలవబోతున్నాడా? అసలు ఏంటి ఎప్పుడు లేక మళ్ళీ పరాజయం కాబోతున్నాడు అంటారు? అక్కడ కొన్ని ఫ్యాక్టర్స్ పనిచేసినాయి. ఆయనకి ఇన్నాళ్ళు ఈ 6 టర్ములు 7 టర్ములు 3 దశాబ్దాలు గెలవటానికి కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఏంటంటే అది చిత్తూరు జిల్లా కుప్పం కాన్స్టిట్యున్సీ ఏంటంటే అటు తమిళనాడుకి ఇటు కర్ణాటకకి బోర్డర్ కాన్స్టిట్యున్సీ అది. సో ఏం చేస్తున్నా అంటే ప్రతి ఎలక్షన్కి అక్కడ కర్ణాటక వాళ్ళని, ఇప్పుడు తమిళనాడు వాళ్ళని, లేబరర్స్ ఉంటారు కదా, వాళ్ళ మొత్తాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఓటర్స్గా ఎన్రోల్ చేశాడు. అందుకని ఆయనకి ఇప్పుడు 70,000 నుంచి 30,000కి పడిపోయిందంటే ఆయన మెజారిటీ అర్థమవుతుంది. ఎందుకంటే గ్రాడ్యువల్గా తీసేస్తున్నారు. మొన్న మాత్రం మొత్తం కంప్లీట్గా అక్కడ బయట ఓటర్స్ని తీసేశారు. సో ఇవాళ మరి అందుకే అంత కాన్ఫిడెంట్గా వైసీపీ వాళ్ళు చెప్తున్నారు అక్కడ చంద్రబాబు నాయుడు ఓడిపోబోతున్నాడు, అక్కడ భర్త గెలుస్తున్నాడు అని చెప్పడానికి మెయిన్ రీజన్. ఎందుకంటే ఎంతైతే మెజారిటీ లీడింగ్లో ఉంటున్నాయి ఓట్లు అవి మొత్తం కూడా తీసేశారు. దానికి తోడు ఇప్పుడు ఈ 5 yearsలో బ్రహ్మాండమైన డెవలప్మెంట్ చేశారు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడ వాటర్ కానీ మామూలుగా ఇరిగేషన్ వాటర్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ అలా దాన్ని మున్సిపాలిటీ చేయటం కానీ దాన్ని ఒక రెవెన్యూ డివిజన్ చేయటం కానీ ఇది కుప్పాన్ని ఇవన్నీ ఒక్క 5 yearsలో జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో చేశాడు. మరి ఈయన 3 దశాబ్దాలు చేసి ఏం చేశాడు? అక్కడ ఏమి చేయలేదు. దానికి ఒక మున్సిపల్ హోదా కూడా తేలేకపోయాడు ఇది కుప్పానికి. అలాంటి వాడికి ఎలా చేస్తారు ఓటు? ఇవాళ డెవలప్మెంట్ జరిగింది అక్కడ బ్రహ్మాండంగా, 100% అభివృద్ధి జరిగింది. అదేమంటే ఈ సొల్లు కబుర్లు చెప్పి ఎవడు నమ్ముతాడు? మీరు పండించిన పంటలు మొత్తం ఇక్కడ కార్గో పెట్టేసి ఎయిర్పోర్ట్ కట్టేసి కార్గో ఇతర దేశాలకు పంపిస్తాను మీరు పండించిన కూరగాయలు. అది ఎంత హాస్యాస్పదంగా ఉందంటే అది జరిగే పని కాదు. ఇప్పుడు ఉన్న అవసరమైన చోటే ఎయిర్పోర్ట్ లేవు.
అలాంటిది కుప్పంలో ఎయిర్పోర్ట్ కట్టి ఒక కుప్పం కాన్స్టిట్యున్సీకి ఒక మారుమూల బార్డర్ స్టేటు కర్ణాటకనో తమిళనాడుకి అలాంటి చోట ఎయిర్పోర్ట్ కట్టి ఇవన్నీ చేస్తాను. ఏం లేదు, వినేవాడు ఉంటే ఆకాశంలో ఇప్పుడు మనకు వర్షాలు పడిపోతే పోయి నేను నీళ్లు తీసుకొస్తానని కూడా చెప్తాడు నమ్మితే. అయితే ఇక్కడ మంగళగిరికి వచ్చేటప్పటికి సర్వేలన్నీ నారా లోకేష్ వైపే చెప్తున్నాయి. అవతల ఏ సర్వేస్ అయినా కూడా పక్కాగా ఈసారి టీడీపీ మంగళగిరిలో జెండా ఎగరవైపోతుంది. మీకే అనిపిస్తుంది అసలు? ఓకే, మనం గట్టిగా చెప్పలేము. వస్తే ఒకవేళ గెలిస్తే గెలవచ్చు నారా లోకేష్. బట్ ఇక్కడ గ్రౌండ్ పొజిషన్ ఎలా ఉందంటే, గ్రౌండ్ రిపోర్టు ఇక్కడ యాక్చువల్గా ఇది పద్మశాలీల కాన్స్టిట్యున్సీ. పద్మశాలీల కాన్స్టిట్యున్సీ అయితే ఇంతకుముందు ఆర్కే గారు 2 టర్మ్స్ గెలిచారు ఇక్కడ. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయం కోసం అనే ఉద్దేశంతో పద్మశాలీలు ఎక్కువ ఉన్నారు ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీలో, సో వాళ్ళకి వదిలేద్దాం ఈ సీట్ అని ఆర్కే గారికి నచ్చజెప్పి ఆయన్ని డ్రాప్ చేయించి పద్మశాలి మహిళకి ఇచ్చారు. సో ఇక్కడ మరి ఆ ఫ్యాక్టర్ పనిచేస్తే మరి గెలవాలి వైసీపీ డెఫినెట్గా ఇక్కడ. మరి పిఠాపురం దగ్గరికి వస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి 1,00,000 ఓట్లు అంటున్నారు, కానీ వంగా గీత గారు పక్కాగా ఓడిపోతారని ఇటుపక్క పవన్ కళ్యాణ్ శ్రేణులు అంటున్నారు. ఒక వైసీపీ ఏమో డిప్యూటీ సీఎం కూడా ఇస్తానని చెప్తుంది వాళ్ళకి. పవన్ కళ్యాణ్ చెప్పేవన్నీ కూడా అతిగా ఉంటాయి. పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్లు అన్నీ కూడా అతిగా ఉంటాయి. ఎలాగంటే ఆయన నేను తొక్కి నార తీస్తాను, తొక్కేస్తాను, రథ పాతాడానికి దొక్కుతాను. ఎవరు దొక్కుతాడు, ఎందుకు దొక్కుతాడు, ఇప్పుడు ఒక పొలిటీషియన్ అన్నాడు, ఒక పార్టీ లీడర్ అయినాడు, ఒక ప్రెసిడెంట్ అయినాడు, వాడు ఏం చెప్పుకుంటాడు, నేను వస్తే ఈ పనులు చేస్తాను, అవి చేస్తాను, ఇవి చేస్తాను, ఇక్కడ కాలేజీలు కట్టిస్తాను, లేదా ఇక్కడ ఇరిగేషన్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తాను అని చెప్పి చెప్పుకుంటారు. అలాంటి నేను వాడిని తొక్కుతాను, వీడిని తొక్కుతాను, వాడిని కొడతాను, మోకాళ్ళ మీద నిలబెడతాను, ఏంటిది? ఇప్పుడు అది ఒక పొలిటీషియన్ మాట్లాడే మాటలు కాదు అవి. ఏ పాలిటీషియన్ ఏంటంటే అతను చేయగలిగేది చేసేది చెప్పుకుంటాడు, ప్రజలకి వినవించుకుంటాడు. అలాంటి నేను ఆడిని కొడతాను, ఇన్ని కొడతాను, ఇన్ని దొక్కుతాను, ఏంటి ఆ స్టేట్మెంట్లు? అది ఒక వీధి గోండాలాగా, అది పద్ధతి కాదు ఆయనకి, పవన్ కళ్యాణ్కి. ఇక్కడ చాలా ఛాలెంజ్లు చేసి ఎన్నో ఛాలెంజ్లు చేశాడు, ఒకటని నిలబెట్టుకున్నాడా? లేదు. అయితే రేపు జూన్ 4న ఎలా ఉండబోతుంది అసలు? ఫలితాలు కూడా విడుదలయ్యే అవకాశం, 12 గంటల లోపు రిజల్ట్ మొత్తం బయటపడే అవకాశం ఉంది. ఎలా ఉండబోతుంది రేపు జూన్ 4న? జూన్ 4న ఇప్పుడు జస్ట్ మొన్న ప్రివ్యూ చూపించారు, నెల్లూరు, అటు కర్నూలు, అటు అవన్నీ. రేపు రిజల్ట్స్ రోజు కూడా అలాగే ఏదో చేసి తిమినిమేమ చేసి గొడవలు చేసి ఏదో చేయాలండి. ఎందుకంటే ప్రజా మనసులు గెలుచుకోవాలి, కానీ నువ్వు ఒకరిని భయపెట్టి చేసి, ఓటర్లను భయపెట్టి చేసి నువ్వేమి సాధించలేవు. వాళ్ళ మనసులు గెలుచుకుంటే ఆటోమేటిక్గా నీకు ఫేవర్గా ఉంటారు ప్రతి ఒక్క ఓటర్లు. అలాంటిది నువ్వు నార తీస్తా, తక్క తీస్తా, తోట తీస్తా, ఇది ఇస్తా, ఇది ఇస్తా, ఎక్కడన్నా జాబ్ చూసుకుంటే పోద్ది. గొర్రెల మండీలు ఉంటాయి కదా, స్కాటరింగ్ చేస్తారు, అలాంటి చోట ఏదైనా జాబ్ చూసుకుంటే ఆ తాట తీయచ్చు గొర్రెలన్నిటికీ పవన్ కళ్యాణ్. అయితే కూటమికి ఎటువంటి ఛాన్సెస్ లేవని చెప్తున్నారు అయితే మీరు? సార్ నేను ప్రతి దాంట్లో చెప్తున్నాను, ప్రతిసారి మ్యాథమెటిక్స్లో వచ్చేసి 1+1 = 2, బట్ వేరేజ్ ఇన్ పాలిటిక్స్ 1+1 = 1 అంతే. ఎందుకంటే ఇప్పుడు వాడు చెప్పాడని, పైన వాడు చెప్పాడని ఆ కమ్యూనిటీ మొత్తం పోలోమని ఇటు వెళ్ళరు, ఈయన చంద్రబాబు చెప్పాడని చంద్రబాబు కమ్యూనిటీ మొత్తం ఇటు వెళ్ళరు. అదేంటంటే వాళ్ళ బ్రహ్మ. ముగ్గురం కలిసాము, 3 జగన్ ఒక్కడే కాబట్టి ఒక్కటే అనే భ్రమలో ఉన్నారు. కానీ జగన్ వీళ్ళకి మించిన తెలివితేటలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ఈ మీడియా హైప్ చేసి అబ్బో అపరచాణిక్యుడు, అపర భగీరథుడు, అది ఇది అని చెప్పి బూస్టింగ్ ఇస్తున్నారు. అలా కాకుండా ఏంటంటే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు కంటే 10 రెట్లు మేధావి. ఈవెన్ వైఎస్ రాజశేఖర రెడ్డి కంటే కూడా మేధావి జగన్మోహన్ రెడ్డి. ఏంటంటే ఈ పిల్లకాకి ఏం తెలుసు, పిల్లాడు, అది పిల్లాడని చెప్పి ఆయన ఊహల్లో ఉన్నాడు. కానీ చంద్రబాబుని మించిన 10 రెట్లు తెలివితేటలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డిలో.
ఎందుకంటే చంద్రబాబు ఇవాళ రేపు జరిగే దాని గురించి ఇవాళ ఆలోచిస్తాడు. జగన్మోహన్ రెడ్డి 10 రోజుల నాడు జరగబోయే దాని గురించి ఇవాళే ఆలోచిస్తాడు. అంత మేధావి, చాలా హార్డ్ వర్క్ చేస్తాడు, సిన్సియర్ వర్కరు, చాలా హార్డ్ వర్క్ చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. ఓకే, థ్యాంక్ యూ.